అంటే కొంచెం టైం కేటాయించారు. ఇది మరి పూర్తి నిర్బంధంగా అన్న. ఇప్పుడు నేను మాలాంటి వాళ్ళు కొంచెం ఏం కోరుకుంటామంటే నాకు వాళ్ళని వాళ్ళే చెప్పారు పోస్టులను పెంచుతాం, మీకు మంచి లైఫ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. మేము వాళ్ళు చెప్తే చదువుని బంద్ చేసి ప్రతి ఒక్కరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుని బంద్ చేసి ప్రభుత్వం గెలిచారా, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే అరే మనందరికి ఉద్యోగాలు వస్తుందని వాళ్ళకి కనీసం నిలబెట్టడానికి ఏజెంట్లు లేని చోట కూడా మేము ఏజెంట్ గా ఉండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాం. ఒక్కడే కాదు, ఇక్కడ చాలా మంది అన్న ఒకసారి చూడండి అన్న. ఇది నాదే, ఇది నేను గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన, డిఓ ఎగ్జామ్ రాసిన, హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాసిన, ఇది టెట్ ఎగ్జామ్ రాసిన, ఇది నా డిఎస్సి షెడ్యూల్. ఒక్కసారి చూడండి అన్న, ఇది ఏ ఎగ్జామ్ ఎప్పుడుగా మీరే చూసుకోండి ఒకసారి. ప్రతి ఒక్క ఎగ్జామ్ కి కనీసం 2 వారాలు లేదు. ఒక పెద్ద ఆయన ఒకప్పుడు రాజకీయ నిరుద్యోగి బల్మూరు వెంకట అనే వ్యక్తి రాజకీయ నిరుద్యోగి. ఇప్పుడు ఆయన జాబ్ వచ్చిందనుకో ఏం చెప్పిండంటే ప్రతి ఒక్క ఎగ్జామ్ కి రెండు నెలల సమయం ఇస్తా అని చెప్పిండు. ఓ బల్మూరు వెంకట ఒకసారి చూడు, నా డిఓ ఎగ్జామ్ ఎప్పుడు రాసినా, నా హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఎప్పుడు రాసినా, నా డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు రాసినా ఒకసారి చూడు. ఈ రోజు మీరు మా దగ్గర ప్రభుత్వం ఉంది, మా దగ్గర బలగం ఉంది, అధికారం ఉందని మీరు మా అందరినీ నాలాంటి మీరు నమ్ముతారు లేదో. ఈ రోజు ఈ బిఎస్పీ అది చుట్టుముట్టే దాదాపు 50,000 మంది ఉన్నారు. ఈ 50,000 మంది ఈ రోజు అధికారం మీతో ఉందని మా అందరికి ఎక్కడెక్కడ నిర్బంధిస్తున్నావు. అంటే బలమూరు వెంకట ఏమంటున్నారు తెలుసా, అసలు టైం ఇస్తలేరు, టైం వద్దన్న వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ మనందరికి ఒకటే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలా ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక విధంగా ఉంటది. మనం గ్రూప్ 1 కి ఒక మ్యాటర్ ఉంటది, డిఎస్ కి ఒక మ్యాటర్ ఉంటది, గ్రూప్ 2 కి ఒక మ్యాటర్ ఉంటది. వీళ్ళు ఆశలు కల్పించారు, మెగా డిఎస్ అని చెప్పారు, 1:100 అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఈ రోజు 1:100